నమస్తే సిటీ కేబుల్ హాత్వే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గోదావరికనిలో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం. హాజరైన అరుణోదయ విమలక్క. గోదావరికని పట్టణంలో 14వ వారం జ్ఞానమాల కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన డిఎస్పీఎస్ నాయకులు కందుకూరి రాజారత్నం. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. కార్మిక కర్షక ఐక్యతను సాధించాలని, కార్పొరేటీకరణ, కాంట్రాక్టీకరణ దోపిడీలపై పోరాటాన్ని తీవ్రం చేద్దామని ఏఐఎఫ్టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం పిలుపునిచ్చింది. గోదావరిఖనిలో ఈరోజు సమావేశం జరగగా అరుణోదయ విమలక్క సమావేశానికి నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా స్థానిక చౌరస్తా నుంచి కామ్రేడ్ కొమరయ్య సభా ప్రాంగణం వరకు ర్యాలీ జరిగింది. జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో బాధ్యులు మాతంగి రాయమల్లు, కె లక్ష్మీనారాయణ, సామ అనసూయ, నాగయ్య, భగవంతరెడ్డు, లావణ్య తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ చేసుకోలేదు అమ్మా అసలు
ఉన్నోళ్ళకి వాలంటరీ చేసుకోవాలి అమ్మా అట్లా సింగరేణి కోల్ బెల్ట్ అమరులకు కోల్ బెల్ట్ అమరులకు ఆశయాలను అమర వీరులకు అమర వీరులకు వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం వర్ధిల్లాలి నూతన ప్రజాస్వామిక విప్లవం కార్మికుల ఐక్యత కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావుల ఐక్యత కార్మికులు కర్షకులు విద్యార్థులు మేధావుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత ప్రజా సంఘాల ఐక్యత కార్మికుల ఐక్యత కామ్రేడ్ కమరన్న కామ్రేడ్ కమరన్న గోదావరి కనంతా పెద్ద ర్యాలీ తీయాలనేటువంటి ఆరాటం ఉంటే కానీ ఎలక్షన్ కోడ్ వచ్చి ర్యాలీ వద్దని చెప్పేసి ఇక్కడ ఒక ఆంక్ష ర్యాలీ తీయొద్దని. సరే ర్యాలీ తీయకుండా హాల్ మీటింగ్ అయినా సజావుగా జరుపుకుంటామంటే దానికి కూడా కొన్ని ఆంక్షలు, అట్లాంటి ఆంక్షల మధ్య ఇవాళ మళ్ళీ ఒక ఏఐఎఫ్టీయు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ని ఇంతవరకే పరిమితం చేసుకుని జరుపుకునేటువంటిది.
అందుకోసం కామ్రేడ్స్, మన ముందు ఒక పెద్ద లక్ష్యం ఉన్నది. అమరులు మన ముందు ఇచ్చినటువంటి ఒక ఆశయం ఉన్నది. ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం, ఆ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం బాధను దిగమింగుకొని అమరులు చూపినటువంటి బాటలో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రైవేటీకరణను ఎదిరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వ రంగాలను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతిమంగా ప్రజలదే విజయమని మనం చాటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రధానంగా ఇవాళ ఉన్నటువంటి పౌర సమాజం మీద బాధ్యత ఉండాలి అని వాళ్ళు ఆలోచించాలని కూడా కోరుతా ఉన్నాం. అందుకోసమే ఇవాళ జరుగుతున్నటువంటి జనరల్ కౌన్సిల్ ద్వారా ఇక్కడ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు వచ్చారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నుండి పెద్దలు నాగన్న గారు వచ్చారు. వాళ్ళ నుంచి ఒక అమూల్యమైనటువంటి సందేశాలు కూడా, ఉపన్యాసాలు కూడా మనము వినాలి. వీటి నుంచి మనం ఉత్తేజం పొంది మరింత ముందుకు సాగి వాటిని ఆ ఆలోచనతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని మరొకసారి తెలియజేస్తూ, జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు. లాల్ సార్, థ్యాంక్ యూ. ఆవశ్యకత ఉన్నది. అందుకోసం అన్ని ప్రజా సంఘాలు, అన్ని కార్మిక ఉద్యమాలు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని విప్లవ పార్టీలు ఒక తాటి నుంచి రావాల్సినటువంటి అవసరం ఇవాళ ఉన్నది. అందుకోసం అన్ని విప్లవ పార్టీలు కూడా ఆలోచించాలని, తప్పనిసరిగా ఒకప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని మళ్ళీ పునరావృతం చేసి ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. లేని పక్షంలో ఒకవైపున ప్రజలనే గెలిపించాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి వాళ్ళంతా, విప్లవమే లక్ష్యంగా కొనసాగుతున్నటువంటి వాళ్ళంతా విడివిడిగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళందరూ ఒకటి కావాలి. అందరూ కలుస్తున్న వాళ్ళంతా ఒక ఆవేదన, ఉదయం నుంచి అందరూ వచ్చి కలుస్తున్నప్పుడు ఒక ఆవేదన, ఒక బాధ కడుపులో నుంచి తన్నుకుని వస్తుంది. ఇవాళ ఇక్కడ ఈ రోజు జరుపుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం, ఇది ముఖ్యంగా సింగరేణి ప్రాంతాన్ని ఎంచుకొని ఇక్కడ జరుపుకోవడానికి కారణం ఇంతకుముందు కామ్రేడ్ రాయమల్ల కూడా చెప్పడం జరిగింది. ఈ సింగరేణికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని, ఈ సింగరేణి ప్రాంతానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఉన్నటువంటి ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఇక్కడ ఈరోజు ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ పెట్టడం అనేటువంటి జరిగింది.
కార్మికోద్యమాలలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఎంతో మంది అమరుల త్యాగం, ఇక్కడ అనేకంగా జరిగినటువంటి పోరాటాలు, ఆ పోరాటాల ఫలితంగా కొన్ని విజయాలు, మళ్లీ వాటిపైన నిర్బంధాలు, ఆ నిర్బంధాలను సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు మనం ఇవాళ కొత్తగా చెప్పుకునేది కాదు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్ని పోరాటాలు జరిగినాయో, ఎంత నిర్బంధం కొనసాగిందో మనందరికీ తెలిసింది. అయితే ముఖ్యంగా ఇవాళ ఆఖరికి సింగరేణిని కూడా ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్నటువంటి పాలక వర్గాల యొక్క ప్రయత్నాలు, వాటిని తిప్పికొట్టడానికి జరుగుతున్నటువంటి పోరాటాలు కూడా మన ముందున్నాయి. ఇవాళ సింగరేణి ఇవాళ మొత్తంగా ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తూ ప్రపంచీకరణలో భాగంగా ఈ ప్రైవేటీకరణను ముందుకు తీసుకొచ్చి ప్రజల జీవితాలను రోడ్డున పడేసేటువంటి పరిస్థితిని పాలక వర్గాలు కొనసాగిస్తా ఉన్నాయి. అంతేకాదు దేశవ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఫ్యాసిస్టు దాడులు ఇంకొక వైపు అడవి మీద ఆధారపడి అడవి బిడ్డలంతా కూడా ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే, ఈ అడవి మాదే అని చేస్తున్నటువంటి పోరాటం, కార్మికులు కేవలం కార్మికుల కోసమే పోరాడకుండా దేశంలో ప్రపంచంలో కొనసాగుతున్నటువంటి అనేక పోరాటాలకు మేము సైతం అంటూ కూడా అనేక సందర్భాలలో ముందుకొచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చూపినటువంటి తెగువ మామూలుది కాదు. ఆనాడు మొత్తం కూడా స్తంభింపజేసినటువంటి పరిస్థితిలో మలిదశ తెలంగాణ ఉద్యమం ఒక కీలక భూమిక సింగరేణి పోషించింది. మేము మొన్న వచ్చేటప్పుడు వెలుగులు రామగుండం నుంచి మొదలై ఇక్కడ వరకు కూడా ఒక వెలుగుల మధ్యన ఉన్నటువంటి ఈ ప్రాంతం కార్మికుల జీవితాలు మాత్రం చీకటిమయమైపోయి ప్రపంచానికి వెలుగునిస్తూ వాళ్ళ జీవితాలను చీకటిమయం చేసుకుంటున్నటువంటి దుస్థితిలో ఉన్నాయి. ఇవాళ పాలక వర్గాలు చేస్తున్నటువంటి ఈ కుట్రని భగ్నం చేస్తూ కార్మికుల పక్షాన కాకుండా, ప్రజల పక్షాన కాకుండా, ఆదివాసుల పక్షాన కాకుండా కేవలం వాళ్ళ స్వప్రయోజనాల కోసం మాత్రమే ఆలోచిస్తున్నటువంటి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అధ్యక్షతన ఆదివారం గోదావరిఖని పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి 14వ వారం జ్ఞానమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజరత్నం, న్యూ ఇండియా పార్టీ అధ్యక్షులు జేవి రాజు ముఖ్య అతిథులుగా హాజరు. మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. భారత రాజ్యాంగం ప్రమాదంలో ఉందని, ప్రమాదం నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాల వారు ఐక్యంగా ఉండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శనిగరపు రామస్వామి, బహుజన్ సమాజ్ పార్టీ రామగుండం నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మారేపల్లి రవికుమార్, నాయకులు పులిపాక కైలాష్, ఏఐటీయూసీ రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు అబ్దుల్ కరీం, ఏఐటీసీ రామగుండం కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు అక్రాల రమేష్, మేరోజుల శ్రీనివాస్, బిఎన్ఎల్ఎస్ ఏకు శ్రీనివాస్, యాసర్ల శ్రీనివాస్, ఇందునూరి రమేష్, డాక్టర్ కోన్రా రాధాస్ వెంకటస్వామి, లెక్చరర్ కాసిపేట వెంకటేశ్వర్లు, పురుషోత్తం, అజయ్, బాబు, శ్రీనివాసులతో పాటు తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాలను మోసం చేసిన చీటింగ్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు. ఈ మేరకు సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు.
కులగణన పేరుతో బీసీ నాయకులను మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డిపై తోట ఆగయ్య మండిపడ్డారు. కేటీఆర్పై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 9తో కట్ ఆఫ్ డేట్ పెడుతూ కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని, బహుశా డిసెంబర్ 9తోనే వారి పాలన ముగుస్తుందని జోషన్ చెప్పారు. ఈ సమావేశంలో గూడూరు ప్రవీణ్, జిందం చక్రపాణి, రాపల్లి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాం. భారత రాష్ట్రం పక్షాన నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కులగణన మీద మాట్లాడుతూ అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన దాని గురించి ఒకటి. రెండవది, కేంద్ర మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు కేటీ రామారావు గారిని ఉద్దేశించి మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నాం. అట్లాగే గత 2 నెలల నుండి సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా పాలనాధికారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులు చేయిస్తూ ఉన్న అక్రమ అరెస్టులను, రైతులను ఇబ్బందులు పాలు చేయడాన్ని, ప్రజలను ఇబ్బందుల పాలు చేయడాన్ని బీఆర్ఎస్ పక్షాన ఖండిస్తూ ఉన్నాం. ఇవేవైతే ఉన్నాయో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలకు సంబంధించి ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధపడి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నిన్న హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేక డిసెంబర్ 9 తర్వాత అని చెప్పేసి అన్ని రకాల హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 420 అనే ఆ చీటింగ్ నెంబరే ఆశ్చర్యపోయే విధంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన వ్యక్తి. రుణమాఫీ ఇచ్చినా అని చెప్పేసి సంబరాలు చేసుకొని 35,000 కోట్లు చేసినామని చెప్పేసి తీరా చేసిన దాంట్లో సగం 17-18,000 కోట్లు కూడా ఇవ్వలేదు. రైతు బంధును ఇలా రైతులందరూ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో వ్యవసాయాన్ని పండగగా చేసుకుంటుంటే, ఇలా వ్యవసాయ పనులను మొదలుపెట్టగానే రైతు బంధు ఆనందంగా తీసుకునే రోజుల నుంచి ఎదురు చూడంగా కూడా పావుల మందికి రైతులకు కూడా ఇలా రైతు బంధు పడ్డ దాఖలాలు లేవు. రైతులు తీవ్రంగా వ్యతిరేకతతో ఉన్నారు. అన్నింటికీ డిసెంబర్ 9 చెప్పినారు. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి రైతుల చేతిలో సమాధి కట్టేది కూడా డిసెంబర్ 9 అయితే కావచ్చు భవిష్యత్తులో అని చెప్పేసి నేను అంటా ఉన్నాను. ఏ కార్యక్రమం అయినా చిల్లర మాటలు మాట్లాడే రేవంత్ రెడ్డి, చిల్లర భాషను ఉపయోగించే రేవంత్ రెడ్డి, కులగణన మీద కూడా నేను ఒక గొప్ప కార్యక్రమం చేస్తూ ఉన్నా ఈ రాష్ట్ర బీసీ ప్రజానీకానికి అని చెప్పిన రేవంత్ రెడ్డి కులగణన సరిగా చేయక గడిచిన 10 ఏళ్లలో అగ్రవర్ణాలు ఓసీలేమో గణనీయంగా 5% పెరిగితే బీసీలు 8-10% ఎట్ట తగ్గుతారో మరి మేధావులకు ఇలా ప్రజానీకానికి చెప్పే బాధ్యత ఉన్నది. అన్ని మోసపు కార్యక్రమాలే. ఇలా దానిలో భాగంగా కులగణన పేరు మీద ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసిన గొప్ప చీటర్, గొప్ప 420 రేవంత్ రెడ్డి. నిజంగా ఏదైతే కులగణన చేసినానో చేసిన వివరాలను అన్నింటిలో కూడా అన్ని గ్రామ పంచాయతీల్లో, అన్ని వార్డు కార్యాలయాల్లో, రాష్ట్రమంతటా కూడా నువ్వు ప్రకటించి నిష్పక్షపాతంగా నువ్వు చేసిన వివరాలను అన్నింటిలో కూడా డిస్ప్లే చేసినట్టయితే, ప్రజలకు తెలియజేసినట్టయితే నువ్వు నిష్పక్షపాతంగా నువ్వు చేసిన కులగణన వాస్తవం అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజానీకం ఒప్పుకుంటారు. అంతేగాని బీసీల జనాభాను తగ్గించి చూపే విధంగా ఆయన ఏమంటాడంటే, నిజంగా నేను మా సామాజిక వర్గాన్ని నేను పెంచి చూపెట్టుకుంటున్నా అయితే 5% ఎందుకు చూపెట్టుకుంటా, 20% వేస్తా ఓసీల జనాభా అని అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా బీసీల జనాభా తగ్గించి వీళ్ళందులో ఒక టీఎంసీ నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు వదిలితే ఇక్కడ దాకా వచ్చే పరిస్థితి లేదని ఇంజనీర్లు అంటూ ఉన్నారు. మరి ఆదిశ్రీనివాస్ గారు మొన్న అంటూ ఉన్నారు, మరి నీకు చేతనైతే కింది నుంచి మీ దాకా నీ వాళ్ళే కదా,
నీ చుట్టాలే అందరు వాళ్ళు నీ ఇంటి మనుషులే. మరి చెప్పి ఇలా ముఖ్యమంత్రికి చెప్పు, ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పి మల్కపేట నుండి నీళ్ళు వదిలిస్తే ఇలా అక్కపల్లి కావచ్చు, అల్మాస్పూర్ కావచ్చు, రాజన్నపేట కావచ్చు, తిమ్మాపూర్ కావచ్చు, గొల్లపల్లి కావచ్చు, సముద్రలింగాపూర్ వరకు కూడా మైసమ్మ చెరువు వాళ్ళకు కూడా సింగ సముద్రంలోకి కూడా నీళ్ళు వచ్చే అవకాశం ఇవాళ ఉన్నది. చేతనైతే గా పని చేయి, నీకేం పని చేసుడు చేత కాదు. ఇలా రైతుల పడే బాధలు, రైతుల పడే ఇబ్బందులను నీకు చేతనైతే తొలగించు, మంచి చేయి, నాలుగు మంచి పనులు చేయి. అంతే తప్ప వెనుకట ఎన్నడో అయింది. ఇలా టీఆర్ఎస్ నాయకులకు కేటీ రామారావు గారు భూములు ఇప్పించారు. మరి అదేంది ఇవి అక్రమమా సక్రమమా అనుడు, ఎవరి కాళ్ళలో కట్టబెట్టాలి, ఎవరి ముందుకు నీళ్ళు తీసుకురావాలి, ఎవరిని అరెస్టులు చేయించాలి, ఎవరిని జైల్లో వేయించాలి, ఎవరిని ఇబ్బందులకు గురి చేయాలని చెప్పేసి ఎంతసేపు ఇవి నువ్వు ఒక కుళ్ళు బుద్ధితోని, కురుచ బుద్ధితోని, ఒక కుతంత్రంతో, ఒక కుట్రలతో ఆలోచన చేసుకుంటే నీ మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఇప్పటికైనా కానీ ప్రజలకు మంచి చేసుడు నీకున్న ఈ అధికారం అనే అవకాశం చిన్నది. ఈ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉంటారు కావచ్చు. ఈ 3 ఏళ్ళ అవకాశంలో కనీసం కలిగినంత పుణ్యం చేసుకో, కనీసం 10 మందికి మేలు చేసుకో, 10 మంది ఇబ్బందుల గురించి సహాయపడే పని చేయి, నీకున్న అధికారాన్ని ఉపయోగించి. అంతే తప్ప నీకున్న అధికారాన్ని దుర్వినియోగం చేసే విధంగా వ్యతిరేకిస్తే ఏం సాధించలేవు. 10 మందిని అరెస్ట్ చేయించినావు కావచ్చు, ఇంకా 100 మందిని అరెస్ట్ చేయించు, 101 బరాబర్ నీకే వచ్చి పడతాడు. నీ అరెస్ట్ కూడా జరగక మానదు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నాయకులనే కావచ్చు, ఇలా సిరిసిల్ల నియోజకవర్గంలోని రైతాంగాన్ని కావచ్చు, ఎవరిని ఇబ్బంది చేసినా కానీ ఊరుకునేది లేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రతి రైతుకు అండగా ఉంటుంది, ప్రతి వ్యక్తికి అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. ఈ నెల 25 నుంచి 27 వరకు వేములవాడ రాజన్న ఆలయంలో వైభవంగా నిర్వహించే మహాశివరాత్రి జాతర సందర్భంగా తేదీ 23 నుంచి 28 వరకు జాతర విజయవంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫెస్టివల్ కమిటీని నియామకం చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు 29 మందితో కూడిన ఫెస్టివల్ కమిటీ సభ్యులు స్వామివారిని దర్శించుకొని ఈరోజు బాధ్యతలు చేపట్టారు. చైర్మన్ గెస్ట్ హౌస్లో ఈవో కె వినోద్ రెడ్డి అధ్యక్షతన సమావేశంలో జాతరకు విచ్చే భక్తుల సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనుమల చంద్రం, వడ్డేపల్లి వెంకట్రమణ, కె రాజిరెడ్డి, సి విజయలక్ష్మి, సాగరం వెంకటస్వామి, పాత సత్యలక్ష్మి, కూరగాయల కొమరయ్య, సంద్రగిరి శ్రీనివాస్, నాంపల్లి శ్రీనివాస్, పులి రాంబాబు, తూము సంతోష్, వకలాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, సంగస్వామి, జగన్మోహన్ రెడ్డి, చేవూరి గంగయ్య, చింతపాటి రామస్వామి, కాయతి నాగరాజు, తోట్ల అంజయ్య, ఏనుగు రమేష్ రెడ్డి, సింగిరెడ్డి నరేష్ రెడ్డి, దర్న మల్లేశం, ఒలిమినేని నిత్యానందరావు, గొట్టె ప్రభాకర్, బుస్సా దశరథం, తాటికొండ పవన్, ముప్పిడి శ్రీధర్, సూకూరి లక్ష్మి, తోట లహరి తదితరులు పాల్గొన్నారు.
అందరం ఫోటో తీసుకుంటాం. బ్రహ్మణాం బ్రహ్మణః వదః తస్సృణ్వన్నో ఓదిభిః సీద సాధనం అన్న ఫోన్ పక్కెట్టున్నాడు తర్వాత ఫోన్ క్షయంతి సత్య సోమం ప్రయచ్చతి లోపల నాగురు వస్తున్నారు. మీ పరికారం అయిపోయే వరకు శివాయ గురవే అని జపం చేసుకుంటే చెయ్యండి. వసంతి వసంతి మనయో మనయో వసంతి దేవానాం కవయ కవయో దేవానాం దేవానాం కవయ పార్థివాస ఇది పార్థివాసః ఇదం మేమ ఇదమిదం మే సుమనస్యమానో దివి దివి సుమనస్యమానో సుమనస్యమానో దివి దివి దేవా దేవా దివి దివి దేవాః వసవో దీర్ఘం దీర్ఘం వసవో వసవో దీర్ఘం అట్టి దిరాకయ్యావు రాజరాజేశ్వర మహాశివరాత్రి శుభకాలమందు నాకు బాధ్యతలను అప్పచెప్పినారు. ఆ కుటుంబాన్ని నమ పార్వతీ శంకర భగవానికి జగదంబా మాతాకి శ్రీకృష్ణ భగవానికి సీతారామచంద్ర స్వామి భగవానికి నిర్వహించడానికి ఇదివరకే మనకు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా 2 దఫాలుగా అన్ని డిపార్ట్మెంట్ అధికారులతోటి ప్రజాప్రతినిధులతో కూడా చర్చించడం జరిగింది. వారి యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకున్నాం. ఆ సలహా సూచనల ప్రకారమే ఆ ఒక కార్యాచరణ మేము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది. ఆల్మోస్ట్ మన దేవస్థానం తరఫున భక్తులకు కల్పించే సదుపాయాల్లో ఇప్పటి వరకే మనం అన్ని ఫెసిలిటీస్ కూడా భక్తులకు మనం ఏర్పాటు చేయగలిగినాం. అందులో మీరు కూడా మాతో పాటు ఒక 39 మంది ఒక టీమ్గా జాయిన్ అయ్యారు కాబట్టి చాలా సంతోషదాయకం. మీరు కూడా మీ సభ్యుల సలహాలు సూచనలు కూడా ఎవరుంటే నిరభ్యంతరంగా మీరు మాకు చెప్తే మేము అవన్నీ కూడా నోట్ చేసుకుంటాము. నోట్ చేసుకొని అవి కూడా ఫుల్ఫిల్ చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. తర్వాత సభ్యులందరూ కూడా దయచేసి దేవస్థానం ఒక కార్యనిర్వహణాధికారికి, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి, డిప్యూటీ ఈఎస్కి, అలాగే ఏఈఓస్కి అందరికీ కూడా దయచేసి సహకరించండి. ఎందుకంటే ఇన్ని లక్షల మంది వస్తున్నారు కాబట్టి మేము కంటిన్యూస్గా 3 days నిద్ర లేకుండా పనిచేయాలి. కాబట్టి మీరు కూడా మాతో పాటు అదే 3 days కూడా మీరు కూడా మాతో పాటుగా ఉంటారు కాబట్టి
కాబట్టి వచ్చే విఐపీస్ను రిసీవ్ చేసుకోవడానికి మీరు కూడా ముందర ఉండండి. ఒకవేళ మేము ఏదైనా మిస్ అయితే మీరే కొంచెం వాళ్ళతో ఏదో అడ్జస్ట్మెంట్ చెప్పి ఏదో మంచితనంగా వాళ్ళను మనం ఇక్కడ నుంచి సంతోషంగా పంపిస్తే అది మనందరికీ కూడా ఒక మంచి పేరు వస్తుందని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన దగ్గరికి వచ్చేది సాధారణ భక్తులు, వాళ్ళకి దర్శనము ప్రయాగ అనేది చాలా ఇంపార్టెంట్, కోడెముక్క అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పి మనం ప్రత్యేకమైన క్యూ లైన్ ఏర్పాటు చేశాము. తర్వాత కూడా మనము దేవస్థానం తరఫున మెడిసిన్స్ కూడా, మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా మెడిసిన్స్ కూడా మనం అందజేయడం జరిగింది. వాళ్ళు కూడా ఒక 10 సెంటర్స్ దగ్గర మెడికల్ క్యాంప్స్ కూడా అరేంజ్ చేస్తున్నారు. అలాగే మనము దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం అని చెప్పి ఈ లోపల ఇక్కడ సైడ్ అంతా కూడా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ నిబంధన వల్ల హెవీ వెహికల్స్ కానీ తర్వాత దర్శనాలే ఉన్నాయి. ఎవరికి కూడా స్పర్శ దర్శనం అనేది ఆ రోజు ఇంకా లేదు. మళ్ళీ ఆ రోజు సాయంత్రం మనకు బిల్వార్చన అవుతుంది. దాంట్లో అనువంశిక అర్చకులు మాత్రమే ఆ బిల్వార్చనలో పార్టిసిపేట్ చేసేవాళ్ళు. వాళ్ళు పూజ జరుగుతుంది అక్కడ. దాని తర్వాత ఇంకా సుప్రభాత సేవ తర్వాత ఇంకా అందరికి దర్శనాలు, ఇంకా అందరికి కూడా గర్భాలయ దర్శనాలు కూడా ఉంటాయి. ఇది ప్రోగ్రామ్. తర్వాత మన ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు గురించి మా ఈ గారు కూడా మీకు కొంచెం బ్రీఫ్ గా ఫస్ట్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో సోమవారం నాడు నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రజలు వినతులు ఇవ్వడానికి సోమవారం కలెక్టరేట్కు రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మరియు మహాశివరాత్రి జాతర సందర్భంలో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఎన్నికల జాతర వీధుల్లో ఉన్నందున ప్రజావాణి రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గమనించవలసిందిగా పేర్కొన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన చికెన్ మేళాకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇటీవల బర్డ్ ఫ్లూతో కోళ్లు మృత్యువాత పడగా ప్రజలు చికెన్ తినడం మానేశారు. దీంతో చికెన్ సెంటర్ నిర్వాహకులు ఉచిత చికెన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల చికెన్ తినడం వల్ల వివిధ వ్యాధులు సోకుతున్నాయని సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయా కంపెనీలకు చెందిన చికెన్ సెంటర్ నిర్వాహకులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఉచిత చికెన్ పంపిణీ చేస్తున్నారు. కోడిగుడ్లు చికెన్ తినడం వల్ల ఎలాంటి వ్యాధులు సోకవని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. చికెన్ తినడం వల్ల పోషకాలు అందుతాయని పేర్కొంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గోదావరిఖనిలో ఏఐఎఫ్టీయూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం. హాజరైన అరుణోదయ విమలక్క. గోదావరిఖని పట్టణంలో 14వ వారం జ్ఞానమాల కార్యక్రమం. ముఖ్య అతిథులుగా హాజరైన డిఎస్పీఎస్ నాయకులు కందుకూరి రాజారత్నం. అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తిగా సీఎం రేవంత్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతాడని ఎద్దేవా చేసిన టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.